ఒక అందమైన గ్రామంలో పాపాయి అనే చిలిపి పాప ఉండేది. ఆమెకు కథలు వినడం, పక్షుల పాటలు వినడం, అడవుల్లో తిరగడం అంటే విపరీతమైన ఇష్టం. పల్లె ప్రకృతి మధ్య ఆ అమ్మాయి కలల లోకాల్లో తేలుతూ ఉండేది. ఒకరోజు పాపాయి వాళ్ల తాతయ్య ఇంట్లో పాత వస్తువుల మధ్య పాత బుక్స్ చూస్తుంటే ఓ అరుదైన పుస్తకం చూసింది. అది ప్రకాశిస్తూ ఉన్న పుస్తకం. అది పాతది కాని దాని లోపల రహస్య అడవి గురించిన మ్యాప్ ఉంది. పుస్తకంలో ఉన్న మ్యాప్ని అనుసరించి పాపాయి అడవిలోకి వెళ్ళింది. ఒక పెద్ద చెట్టులో ఓ తలుపు కనిపించింది. అది మామూలు తలుపు కాదు, అది రహస్య అడవికి మార్గం తెరచే ద్వారం. తలుపు తీసి లోపలికి వెళ్లిన పాపాయి ఒక వింత ప్రపంచంలోకి ప్రవేశించింది. మాట్లాడే చెట్లు కనిపించాయి. అక్కడ పూలు నాట్యం చేస్తూ మాట్లాడుతున్నాయి. రంగుల కాంతులు ఆమె చుట్టూ ప్రకాశిస్తున్నాయి. పాపాయి ముందుకు సాగుతూ అడవిలో గులాబీ గొంగడిలాగా ఉన్న దారిని అనుసరించి పాపాయి ముందుకు సాగింది. రంగురంగుల సీతాకోకచిలుకలు ఆ దారి చుట్టూ ఎగురుతుంటే చాలా అందంగా, ఆహ్లాదంగా, మెత్తగా ఉంది. ఆ దారిలో రంగురంగుల పక్షులు పాటలు పాడుతున్నాయి. ప్రతి పక్షి ఒక సంగీతకారుడిలా అందమైన స్వరాలతో పాపాయిని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆమె ఆ పాటలకు తాళం వేసింది. పాపాయి వాటిని చూసి మురిసిపోయింది. ఆ తర్వాత ఒక ప్రకాశవంతమైన మాయ చెరువు కనిపించింది. అందులో చూసిన వాళ్లు తమ భవిష్యత్తును చూడగలుగుతారు. పాపాయి కూడా చూసింది. అక్కడ ఆమె అడవికి రక్షకురాలిగా, పెద్ద వనవాసిగా మారిన రూపం కనిపించింది. చెరువు పక్కన బుడబుడ అనే బుల్లి చేప కనిపించింది. అది పాపాయితో మాట్లాడుతూ హాస్యంగా అడవి రహస్యాలన్నీ చెప్పింది. బుడబుడాజో పాపాయికి కొత్త స్నేహితుడు అయ్యాడు. కాని అడవిలో ఒక ప్రమాదం కూడా ఉంది. అక్కడ దయ్యాల గుట్టు ఉంది. ఆ దయ్యాల గుట్టు దగ్గర ప్రమాదం దాక్కుంది. ఆ దయ్యాలు అడవిని మాయలతో నాశనం చేయాలని చూస్తున్నాయి. పాపాయి భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చింది. నేను నా అడవిని, నా స్నేహితుల్ని రక్షిస్తాను అంటూ మాయలపై పోరాడటానికి సిద్ధమై ముందుకు వెళ్ళింది. ఆమె నిజంగా ధైర్యవంతురాలు. పాపాయి పిలుపుతో మ్యూజిక్ పక్షులు, జింకలు, బుడబుడ అందరూ ఒకచోటికి చేరిపోయారు. అడవి జంతువులందరూ ఆమె వెన్నంటి నిలబడి సహాయం చేశాయి. పాపాయి పుస్తకం తెరచి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివింది. తలతల మాయపో అంది. వెంటనే దయ్యాల మాయ అంతమైంది. అడవి మళ్లీ ప్రకాశించింది. అడవిలో మళ్లీ రంగుల పూల పండుగ మొదలైంది. చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ సంతోషంగా నాట్యాలు, పాటలు పాడుతూ ఆనందించారు. ఇప్పుడు అడవి అంతా ఆనందంతో నిండిపోయింది. పాపాయి కూడా అని జంతువులతో కలసి ఆనందంగా ఎగురుతూ డాన్స్ చేస్తుంది. అడవిలోని జంతువులని పాపాయిని వీరపాపాయి గా సత్కరించారు. పూల కిరీటంతో ఆమెను గౌరవించారు. ఆమె ధైర్యానికి అందరూ ఆనందం వ్యక్తం చేసి చప్పట్లు కొట్టారు. పాపాయి తన ఇంటికి తిరిగి వస్తోంది. కాని ఆ పుస్తకం ఇంకా మెరిసిపోతోంది. మరోసారి రహస్య అడవి పిలుస్తుందా? ఎవరికి తెలుసు అని తన మనస్సులో అనుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.